గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై డైలీ వ్లాగ్స్ డే 26. యాక్చువల్గా నేను వ్లాగ్ చేయాలి కానీ చేసినా సరే అంతగా ఏమీ నాకే పెట్టబుద్దేలే. అందుకే నేను నిన్నటి వ్లాగ్ అయితే ఏం అప్లోడ్ చేయలేదు. బట్ నౌ వీఆర్ బ్యాక్ టు ఆన్ ట్రాక్. లైక్ నిన్నైతే మాత్రం ఒక చిన్న బ్రేక్ అనమాట. ఇప్పుడైతే ఆఫీస్కి వెళ్తున్నా. ఈరోజు మెయిన్ రోడ్ మీద నుండి ఫాలో అవుతా. సో ఎలా ఉంటుందో చూడాలి. యాక్చువల్గా నేను ఎప్పుడు బీచ్ రోడ్ మీద వెళ్తాను కదా, నాకు మెయిన్ రోడ్కి బీచ్ రోడ్కి కంపేర్ చేసుకుంటే 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ తగ్గింది. సో ఎర్లీ మార్నింగ్ ట్రాఫిక్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ఈరోజు ట్రై చేద్దాం. అందుకే కొంచెం ఎర్లీగా కూడా బయలుదేరాను. అండ్ మోస్ట్లీ విల్ రీచ్ ఇన్ టైం. బాబోయ్, ఈరోజు ఏంటి ట్రాఫిక్ ఎంత ఉంది. రిస్కే యాక్చువల్గా మెయిన్ రోడ్ మీద వెళ్ళాం. అంటే కరెక్ట్ టైంకి వెళ్తానో లేదో గ్యారంటీ లేదు. అందుకు ఫ్రెష్ బస్ అంట. ట్రావెల్ చేస్తే ఫ్రెష్గా ఉంటుందా అండి ట్రావెలింగ్ తర్వాత? వాట్ వాజ్ యువర్ ఒపీనియన్ మ్యాన్? 4th ట్రాఫిక్ సిగ్నల్. కమాండోస్ చలో. 5th సిగ్నల్. నేను వచ్చిన ప్రతి దగ్గర సిగ్నల్ ఆగుతుంది అంట. ప్రతి సిగ్నల్ దగ్గర అనిపిస్తుంది ఇట్ ఈస్ ఎ రైస్. అందరూ వైట్ లైన్కి ముందు ఉంటారు. సిగ్నల్ పడగానే జుమ్ స్టార్ట్ అయిపోవాలి. సిటీలో కంటే ఇక్కడ కొంచెం చాలా వేడిగా ఉంది ఈరోజు. మనం వెళ్ళిపోయే జస్ట్ ముందు సిగ్నల్ పడితే అదొక బాధరా బాబు. गुड मॉर्निंग, कैसे हो सर? सब बढ़िया? हाई ब्रो. ఫైనలీ ఆఫీస్కి అయితే రీచ్ అయిపోయినా. నిన్న చల్లగా ఉంది అనుకునే లోపే ఈరోజు మళ్ళీ సేమ్ ప్రాబ్లమా. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం ఇప్పుడు మనం టైమ్లెస్ పెడతా, అది చూడండి. ఓకే, శంకర్ శంకర్ ఉషా, ఏ ఉషా చూడు, తిరుగు ఫుల్గా. లంచ్ అంతా కంప్లీట్ అయిపోయింది, మీటింగ్స్ అయిపోయినాయి, డిస్కషన్స్ అయిపోయినాయి, ఆల్ కంప్లీటెడ్. నౌ జస్ట్ కేమ్ వర్క్ దగ్గరికి అయితే వచ్చాము. ఇలా ఉంటుంది నా వర్క్ బెంచ్ దగ్గర వ్యూ. భలే ఉంటుంది. అంటే మీకు మొత్తం కనబడుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఇది మా యూనివర్సిటీ. ఈ అంతా చుట్టూ వ్యూలో నేను వర్క్ చేసుకోవచ్చు. యాక్చువల్గా మీకు ఒక విషయం నేను చెప్పాలనుకున్నాను ఏంటంటే, ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్టింగ్ కానీ ఎనీ టైప్ ఆఫ్ వర్క్ ఇన్ ద ఇండస్ట్రీ, లైక్ మూవీ ఇండస్ట్రీ ఆర్ ఎల్స్ సోషల్ మీడియా ఇండస్ట్రీ, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు వర్క్ చేయాలి, ఏ డిఫరెంట్ సెక్టర్లో మీరు వర్క్ చేయాలన్నా సరే, లైక్ ఎడిటింగ్ కానీ, ఓకే యాక్టింగ్ కానీ, లేదంటే సోషల్ మీడియా హ్యాండ్లింగ్ కానీ, ఏ వర్క్స్ అయినా మీకు ఇంట్రెస్ట్ ఉంటే జస్ట్ పింగ్ మీ. నాకు రిక్వైర్మెంట్ ఉంది. వీఆర్ వర్కింగ్ ఆన్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్. సో అది వాడు ఏదో ట్రై చేశాడు రిషి. నేను చిన్న షార్ట్ వీడియో పెడతాను, అది ల్యాబ్స్లో ఏదో రికార్డ్. రిషి అంటున్నాను, గౌరవ్ ట్రై చేశాడు ఏవో రికార్డ్ చేయడానికి. హాయ్ వ్యూయర్స్. వెరీ ఆల్కహాలిక్ పర్సన్. అలా వర్క్ చేసుకునే ఉంటారు. ఆఫీస్ అయితే కంప్లీట్ చేసుకున్నా, జస్ట్ అలా ప్యాకింగ్ చేసుకున్నా. బట్ ఇన్ మీన్ టైం రిపోర్ట్ చేద్దాం, ఏదొకటి మాట్లాడదాం అని ఓపెన్ చేశా. ఆఫీస్లో ఎవ్వరు లేరు, ఎంత ప్రశాంతంగా ఉందో సార్. సైలెంట్, ఏకదమ్ సైలెంట్. నాకు సైలెన్స్ అంటే భలే పిచ్చి. సైలెంట్గా ఉందనుకోండి చాలా ఇష్టం. మంచి చిన్న సౌండ్ మ్యూజిక్ పెడతా, అంతే, ఫుల్ ఎంజాయ్. చూసారా ఆఫీస్ ఎంత సైలెంట్గా ఉందో. లాగౌట్ డన్. బాయ్ బ్రో. నాకైతే ఒక ప్లాన్ ఉంది. ఇక్కడ ఒక్క ఫోటో ఒకటి తీసుకోవాలని, అక్కడ కెమెరా పెట్టి ఇక్కడ పర్సన్ కూర్చొని భలే వస్తుంది క్లిక్ మాత్రం. ఇక్కడ యూ కెన్ సీ ఎలా ఉందో వ్యూ. ఆ ల్యాంప్కి కొంచెం పక్కన మనం కూర్చుంటే భలే వస్తుంది. నాకు పెండింగ్ వర్క్స్ ఉంటే మెంటల్ వచ్చేస్తుంది. సో మోస్ట్లీ నేను ప్రిఫర్ చేయను, అందుకే పెండింగ్ వర్క్స్ ఉంచడానికి. పాటలు పెట్టుకుందామంటే ఇంటర్కామ్లో ఛార్జ్ లేదు. సో ఈ స్పీకర్స్ మాకు క్యాంపస్ మొత్తం కూడా ఉంటుంది అన్నమాట. అది
మైట్ బీ సమ్ అంటే వాక్ అవుతున్నప్పుడు చిల్ అవుతూ వాక్ అయ్యి వెళ్ళొచ్చు అని మేబీ ఐడియా అనుకుంటా. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, మెడికల్గా అయితే సాంగ్స్ అనేది కొంచెం ఎఫెక్ట్ చేస్తుంది అనమాట, రిలాక్సేషన్ ఇస్తుంది బ్రెయిన్కి. అండ్ వన్ మోర్ థింగ్, ఒక్కొక్కరికి ఒక్కొక్క సాంగ్ నచ్చుతుంది, జస్ట్ మ్యూజిక్ ఉంటుంది అనమాట, వోకల్స్ ఏం రావు. బట్ దట్ ఈస్ అ గ్రేట్ పాయింట్. నేను ఒక ఇండస్ట్రీలో అది చూడడం, వాకింగ్ ఏరియా మొత్తం ఉంటుంది. నేను ఎక్కడెక్కడైతే వెళ్ళగలను, ఆ రోడ్డు ఎక్కడైతే ఉంటుందో ఆ రోడ్డు మొత్తం అక్కడ ఉండేవి. సో అయ్యా ఆఫీస్ నుండి అయితే స్టార్ట్ అయిపోయినా. లెట్స్ సీ, మనం హైవే మీదకి వెళ్తే సమ్ వాట్ మార్నింగ్ అయితే కొంచెం కంటెంట్ అయితే దొరికింది, ఇప్పుడు కూడా దొరుకుతుందేమో చూద్దాం. నాకు తెలిసిన కొంతమంది ఫ్రెండ్స్ వాళ్ళందరూ కలిసి ఒక మూవీ షూట్ చేస్తున్నారు. సో నేను అందుకే చెప్పాను, ఎందుకే ఎవరైనా యాక్టింగ్లో కానీ దేంట్లోనైనా కానీ ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ జాయిన్ అస్ విత్. ఓకే. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, మీది ఇది కానీ ఫస్ట్ మూవీ అయి ఉంటే విల్ నాట్ పే, మీకు పేమెంట్ అయితే ఉండదు. సో ఇఫ్ యు ఆర్ ఇన్ షార్ట్ ఫిలిమ్స్ కానీ మీ వీడియోస్ మీ రీచ్ కానీ బాగున్నది అనుకోండి, విల్ సపోర్ట్ యూ. ఓకే, పర్ డే లైక్ అవర్స్ కింద క్యాలిక్యులేట్ చేస్తాము. మీరు ఎన్ని అవర్స్ అయితే వర్క్ చేశారో అన్ని అవర్స్కి మేము పే చేస్తాము. మీరు డేలో ఎన్ని అవర్స్ అయితే మాతో పాటు ఉంటారో అన్ని అవర్స్ కూడా మీకు పేమెంట్ ఉంటుంది. సో బేస్డ్ ఆన్ యువర్ ఫాలోవర్స్ అండ్ యువర్ ఎక్స్పీరియన్స్ విల్ స్టార్ట్ గివింగ్ యూ ద పే అనమాట. సో యూ కెన్, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఐ కెన్ గివ్ యూ ఇన్ ద ఇన్స్టాగ్రామ్, యూ కెన్ జస్ట్ పింగ్ మీ. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, సో సమ్ థింగ్స్ యూ హ్యావ్ టు హోల్డ్, లేదంటే దానికంటూ ఒక వాల్యూ లేకుండా పోతుంది. ప్రొఫెషనల్ స్కిల్స్ అయి ఉండొచ్చు, ప్యాషన్ అయి ఉండొచ్చు, ఎనీథింగ్, మేక్ ఇట్ లిమిటెడ్. సో లిమిటెడ్ ఎడిషన్కే కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఆ పర్స్పెక్టివ్లో ఆలోచించండి. ఫ్రీ దానికి మనకి ఉండదు, అందుకే మనకి వాటర్కి వాల్యూ తెలీదు. బట్ మనం పెట్రోల్ చూసారా, ఈరోజు 116, 120 రూపీస్ ఉంది, మనం చాలా ఇబ్బంది పడుతున్నాం. సో దట్ ఈస్ ద కేస్. లిమిటెడ్ ఎడిషన్కి మాత్రమే వాల్యూస్ ఉంటాయన్నమాట. సో మనం కూడా లిమిటెడ్ ఎడిషన్లోనే ఉండాలి. దట్ విల్ బీ గుడ్ యాక్చువల్లీ. బ్రో నో పార్కింగ్ ఏరియా ఇది. హే, బాగా రిస్క్ చేశాడు బ్రో, ఆడీని ఆఫ్ రోడ్కి వేసుకొచ్చాడు. డిసైడ్ అవ్వాలి ఇంకా బ్రో, వెళ్ళాలా వద్దనేది డిసైడ్ అయ్యేట్లే మొత్తానికి. ఆఫ్ రోడింగ్ రోజు నేను ఆఫ్ రోడ్ చేస్తాను తెలుసా, అరౌండ్ 2-3 కిలోమీటర్స్ ఆఫ్ రోడింగ్కి వెళ్తాను నేను బండి మీద. ఎవరికి తెలుసో తెలీదో చూసారా, అది అనమాట. ఎవరికి అలాంటి ఆప్షన్ దొరకదు బ్రో. ఈ చివరి నుండి ఆ చివరికి సిటీ మొత్తం కవర్ చేసేస్తాను రోజుని. మళ్ళీ ఆఫ్ రోడ్ స్టార్ట్ అయింది. ఇదైతే కొంచెం హార్ష్గా ఉంటుంది అనమాట ఈ ఆఫ్ రోడ్ పాయింట్. అంటే చిన్న చిన్న రాళ్ళు అన్నీ ఉంటాయి, బైక్ ఎక్కువ స్లిప్పరీ ఉంటుంది ఇక్కడ. సో రోజు ఇక్కడ ఈ లైన్లో ట్రావెల్ చేసిన వాళ్ళందరూ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇదేంటి బ్రో ఆఫ్ రోడ్ అంటున్నావు, రోజు ట్రావెల్ చేసిన వాళ్ళు అంటున్నావు అంటే, అదే ఆఫ్కోర్స్ ఇది సిటీ మధ్యలో ఉన్న ఆఫ్ రోడ్ అనమాట ఇది. సో సారీ, సిటీ సెంటర్లో ఉంటుంది ఇది. ఓకే, అదనమాట పాయింట్. మనం క్వారీలో వెళ్తున్నాం ఇప్పుడు. క్వారీ సైడ్ అన్నీ టిప్పర్ లారీలే. ఈ లారీలు చూసిన ప్రతిసారి ఒకటి గుర్తొస్తుంది, అన్న డైలాగ్ గుర్తొస్తుంది, ప్రభాస్ అన్న డైలాగ్. టిప్పర్ లారీని వెళ్ళి గుర్తితే ఎలా ఉంటుందో తెలుసా? అడ్వాంటేజ్ ఆఫ్ బైక్. పదండి బ్రో, మీరిద్దరు తర్వాత కార్డ్స్ ఆడుకుందరు కానీ పక్కన వెళ్తారు. అమ్మ బాబోయ్, ట్రాఫిక్ చూసారా ఎలా ఉందో? ఏంట్రా అలా పడితే అలాగ వచ్చేకూడదు. సైడ్ మిర్రర్లు ఉన్నాయి కదా, సైడ్ మిర్రర్ చూడు బ్రో, అందులో అందంగా నా బైక్ కనబడుతుంది, అప్పుడు ఆగిపోతావు. విత్ ఆల్ దిస్ కంటెంట్ ఐ వుడ్ లైక్ టు హ్యాండ్ దిస్ వ్లాగ్. మళ్ళీ రేపు మార్నింగ్ ఫ్రెష్గా కలుద్దాం. ఓకే, చెప్పినాను కదా ఆపర్చునిటీస్ అన్నీ. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జస్ట్ పింగ్ మీ. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ యువర్ లవ్లీ సపోర్ట్. అలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గుడ్ నైట్, బాయ్ బాయ్, sayonara, peace out.